నంద్యాల అనే గ్రామం. ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుంటూ అతి సామాన్యమైన జీవితం గడిపేటువంటి ఒక అసాధారణమైన వ్యక్తి ప్రశాంత్. అతను ఎప్పటి నుంచో ముందుకు లైఫ్ లో వెళ్ళాలని అదే పనిగా అతని కోసం చూసుకుంటూ ఉన్నటువంటి శాంత్ కుమార్ నంద్యాల అనే ఆ గ్రామంలోకి ప్రవేశించాడు. ఎలా కలిశారో తెలియదు కానీ విధివశాత్తు వాళ్ళిద్దరూ అక్కడే కలవటం జరిగింది. తను రాసుకున్న కథని పదే 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 అతనికి చెప్పి సినిమా నేను తీస్తాను అనేంత వరకు ఆ కథ చెప్పడం జరిగింది. దాంతో అసాధారణంగా కనిపించే ప్రశాంత్ ఒక అద్భుతమైన నిర్మాతగా మారాడు. ఎట్టకేలకు హైదరాబాద్ నగరం నడిపొట్టులో అడుగుపెట్టి సినిమా నిర్మాణాన్ని ప్రవేశించాడు. ఏమైంటుంది ఫ్రెండ్స్, నిజంగా అలానే మన నేరాలు ఘోరాల లెవెల్లో చెప్పుకోవాలి, చాలా సరదాగా ఎంజాయ్ ప్లీజ్ భయపడ్డాం మేము కూడా. ఇది జస్ట్ భయపెట్టారు యాక్చువల్లీ. మ్యూజిక్ లేకుండా హారర్, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా. మీరు వాయిస్ చూసి చెప్పారా ఫేస్ చూసి చెప్పారా? రెండు అనుకోండి. కొన్ని డైరెక్ట్ గా అడగకూడదు, మేము చెప్పకూడదు. ఓకే, డైరెక్టర్ గారికి అయితే చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్పకూడదు. సరే ఓకే, వాట్ మేబీ ఇప్పుడు నేను మీ అందరినీ ఓపెన్ హార్ట్ ఇలాంటి చాలా షోస్ మనం చూస్తాం. అలాగా సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అండి. ఇది సర్జరీ విత్ శాంతి కుమార్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ నేను ఓపెన్, ఎందుకంటే మనందరం కలిసి చేసిన టీం గురించి యాంకర్స్ అడిగితే వాళ్ళకి మనం చెప్పే ఆన్సర్స్ అవన్నీ కామన్ గా మనం చేస్తాం. మీకు ఇన్నర్ గా కొన్ని ఆన్సర్స్ తెలుసు కాబట్టి మీరే అడుగుతారు. తర్వాత మళ్ళీ మీరు కనిపిస్తారు, కనిపించరు కాబట్టి నేను అడగాలనుకున్నవన్నీ ఓపెన్ గా మిమ్మల్ని కనిపించాం కదా అయిపోయాక, సినిమా అయ్యాక కనిపించాం కదా, కనిపిస్తూనే ఉన్నాం కదా. వెళ్ళిన తర్వాత మమ్మల్ని అంటే అనేది మీరు పైకి ఎదుగుతారు కదా ఆ తర్వాత. అయితే ఇక్కడ ఒక విషయం నేను అడగాలనుకుంటున్నాను. ఆదిత్య ఓం గారితో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఓం ప్రదంగా ఉంటుంది కాబట్టి ఓం గారితో స్టార్ట్ చేస్తాను. ఆదిత్య ఓం గారు, నేరాలు ఘోరాలు కాకుండా నార్మల్ గా అడగరా ప్లీజ్. నేరాలు ఘోరాలు కాకుండా మీ ఎక్స్ప్రెషన్, మీ వాయిస్ వినలేకపోతున్నాం. డైరెక్టర్ గారు అంటే ఎవ్రీవన్ లైక్స్ మై వాయిస్, ఓకే, కానీ లైక్ మై ఎక్స్ప్రెషన్స్, ఓకే, ఎక్స్ప్రెషన్ ఓకే, వాయిస్ చెప్పండి సార్. అసలు నేను అడగాలనుకుంటున్నా, అంటే కొద్ది పబ్లిక్ అడగాల, చెప్పి అడగాల, క్యూట్ గా నాటీగా. ఆదిత్య గారు చెప్పండి. మనం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకు కథ చెప్పాను నేను ఫస్ట్. అంటే మీకు కథ చెప్తున్నప్పుడు మీకు అంటే మీకు ఫస్ట్ మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి అని నేను అడగను, కానీ మీరు చేయాలని డిసైడ్ అయ్యారు కదా. చేయాలని డిసైడ్ అయిన తర్వాత నా ఇమేజ్ అవన్నీ ఊహించుకొని వీడు అసలు చేయగలడా లేదా అనేటువంటి ఒక ఫీలింగ్ మీకు ఉంది అని నేను విన్నాను. అది నిజమేనా? అంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్ అది నిజమే ఎందుకంటే మా మైండ్ లో మీ ఇమేజ్ ఒక వేరు ఇమేజ్. ఓకే, కథలు చాలా మంది చెప్తారు, ఎలా తీస్తారు తెలియదు కదా, కానీ ఒక్కసారి సెట్ లో దిగిన తర్వాత మీ టాలెంట్, మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న డైరెక్టర్, మీలో ఉన్న ఏం చెప్పాలి, ఆ ఇంటెన్సిటీ, ఆ క్రియేటివిటీ, శాంతి గారు అన్ని చూసిన తర్వాత నేను ఏంటి నా ఇంత పెద్ద అదృష్టం నాకు. శాంతి కుమార్ గారు ఎంత పెద్ద డైరెక్టర్, రేపు ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారు. ఆయన డెబ్యూ సినిమాలో నేను హీరోగా చేస్తున్నాను. ఇది వెరీ గుడ్. అంటే శాంతి గారు నేను అడిగాను మీ గురించి ఒక విషయం అడగాను. నీకు ఎంత బిర్యానీ ఇష్టమైతే మాత్రం లొకేషన్ డీహైడ్రేషన్ అయిన టైంలో కూడా బిర్యానీ తింటాం అవసరం. ఐ లవ్ బిర్యానీ, మీరే చెప్పారు కదా బిర్యానీ అంటే ఇష్టమైన మాత్రం. బిర్యానీ ఎంత ఇష్టమైతే మాత్రం హెల్త్ కేర్ నువ్వేంటి నీ మీద ఒక పెద్ద యూనిట్ ఆధారపడింది. అదే ఒక సౌత్ ఇండియన్ గా నాకు రైస్ అంటే ఇష్టం అండి. అది కొంచెం ఫ్లేవర్డ్ రైస్, అంటే ఒంట్లో బాగోకపోతే కొంచెం నోటికి బాగుండాలి కాబట్టి కొంచెం తిన్నాను. బాగుంటది, మా నోటికి కూడా బాగుండాలి కదా. మీరేం చేస్తారు చెప్పండి. మీ వల్ల తినటం వల్ల మీరు హెల్త్ అప్సెట్ అయ్యింది నేను కల్లారా చూసాను. ఎందుకంటే బాధపడ్డారా? అట్లీస్ట్ బాధపడలే, భయపడ్డా ఏమైనా అయితే నా మీదకి వస్తుంది అంతేగాని బాధపడలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అంత సిక్ లో ఉన్నా కూడా సిన్సియర్ గా నువ్వు ఆ క్యారెక్టర్ మీద చూపించిన ఇంట్రెస్ట్ ఉంది చూడు. అతను ఓకే అన్నప్పుడు షార్ట్ చేసేది, మళ్ళీ పక్కకు వచ్చి వామిటింగ్ చేసుకునేది, గట్టి అనగానే వామిట్ చేసుకునేది, కాసేపు కూర్చొనేది, మళ్ళీ ఫ్యాన్ పెట్టి. ఆ పరిస్థితిలో కూడా మీరు బిర్యానీ తిన్నారు? అప్పుడు తినలేదు, అప్పుడు అసలు ఆ రోజు మొత్తం నేను ఫుడ్ తీసుకోలేదు. ఎందుకంటే నెక్స్ట్ రోజు మళ్ళీ బిర్యానీ తింది.
అన్నిసార్లు ఏం తినలేదండి, మీరు మరీ చెప్తున్నారు, దిష్టి తగులుతుంది. ఇక నుంచి బిర్యానీ తగ్గించండి. మీ దిష్టి తగిలి ఆపేసాను మధ్యాహ్నం తిన్నా బాగా, ఎందుకంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంది అందుకని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సాయి గారు. సాయి గారు మీరు సైకో అందరూ అంటూ ఉంటారు, కానీ నాకు అలా కనిపించలేదు ఎందుకో మీలో. ఎందుకు అలా అందరికి అలా ఎందుకు కనిపిస్తున్నారు మీరు? అంటే బహుశా అది మీ అంటే ఏమన్నా మీ లుక్ ఫాల్టా, లేకపోతే మీ యొక్క మాట్లాడే విధానం ఫాల్టా? అంటే అంటే అసలు నాకేం కనపడలేదు. ఫోకస్ ఫాల్ట్. నీలో ఏం ఫాల్ట్ మీకు కనిపించింది? మళ్ళీ ఫాల్ట్. నాకు తెలిసినంత వరకు రీఇన్వెంట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ఐఎమ్ డూయింగ్ లైక్ ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా ఏం చెయ్యాలి అనేది నా దగ్గరికి ఏమొస్తుందో అవి చేసుకుంటూ వెళ్తున్నాను. సో అది నాకు నచ్చే చేసుకుంటూ వెళ్తున్నాను. సో అది ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తుంది జనాలకి, రేపు పొద్దున్న నేను పాజిటివ్ అంటే ఐ హావ్ డన్ పాజిటివ్ క్యారెక్టర్స్ ఆల్సో. సో దాంతో వచ్చిన పేరు ద్వారానే నాకు సంబంధం లేకుండా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా వచ్చాయి. సో నాలో నెగిటివ్ క్యారెక్టర్ చూడకముందు నేను చేసింది పాజిటివ్ క్యారెక్టర్. సో అక్కడ నుంచి దాని తర్వాత ఆ క్యారెక్టర్స్ చేసిన తర్వాత కూడా నాకు పాజిటివ్ కాల్స్ వచ్చాయి, పాజిటివ్ క్యారెక్టర్ చేద్దూరు అని చెప్పేసి. సో ఇండస్ట్రీ నన్ను పర్ఫార్మర్గానో లేకపోతే క్యారెక్టర్ వీడు చేయగలుగుతాడు, దీనికి సూట్ అవుతాడు అని చెప్పి వేరియస్ అంటే ఒక ఎక్స్ప్రెసివ్ ఫేస్గానే కన్సిడర్ చేస్తుంది, కానీ లక్కీగా వీడు ఇదే అని కన్సిడర్ చేయట్లేదు. సో మ్యాక్సిమం అంటే ఇప్పుడు నేను ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఊపిరి కానీ ఉగ్రం కానీ ఇవన్నీ చేయడం వల్ల ప్రజెంట్ ఇలా ఉంది. అండ్ ఎవ్రీ టైమ్ ఇదే రైజ్ అవ్వదు. ఈ సినిమా తర్వాత, ముఖ్యంగా మన సినిమా తర్వాత, ఇందులో కంప్లీట్గా సెన్సిటివ్, ఒక సాఫ్ట్ బాయ్, ఒక లవ్ ఇమేజ్. నేను వస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ కేడి తర్వాత ఊపిరి ఇలా నాగార్జున గారు 2 సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి. అవును, నాగార్జున గారి వాయిస్ తో మిమ్మల్ని అడుగుతా ఈ సినిమా. ఓ మై గాడ్, అడగండి. మనిషి అలా ఉన్నాను కానీ ఆయన ఫ్యాన్స్ వాయిస్ వినండి దయచేసి. ఫ్యాన్స్ నన్ను ఏమో అనుకోవద్దు, జస్ట్ మీ కోసం ఎంటర్టైన్మెంటే. హాయ్, హలో, నమస్తే. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన మధ్యలో ఇక్కడే ఉన్నాడు మన సాయి. నా చిన్నప్పుడు క్యారెక్టర్ వేసి పెద్దయ్యాక ఊపిరి సినిమాలో నాతో అంటే నా తమ్ముడికి తమ్ముడుగా చేసి, అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో నా పక్కన నా కొడుకుగాను అలా ఏదో ఒక మంచి క్యారెక్టర్ చేస్తాడని కూడా అడగదు. ఎందుకంటే నో డౌట్ తనలో మంచి టాలెంట్ ఉంది. కానీ అందరూ అతనిలో ఉన్న కన్నింగ్ చూస్తున్నారు, కానీ అతను కన్నింగ్ కాదు, అతను ఒక మంచి పెర్ఫార్మర్ అని. ఇందులో ఈ పెర్ఫార్మెన్స్ చేయడానికి నీకు ఛాన్స్ వచ్చిందా? నాతో నేను నీకు ఎలా ఉపయోగపడ్డా? తప్పకుండా నేను అంటే మీరు లిప్ లాక్ చేశారంటే మేము ఇక్కడ లాక్ చేస్తాం. చెప్పండి, ₹1,00,00,000 ప్రశ్న. నాకు ఎలా ఉపయోగపడుతుందంటే, నాకు తెలిసినంత వరకు నేను ప్రీవియస్ ఫిల్మ్కి ఆ వేరియేషన్ ఉంది యాజ్ అన్ యాక్టర్గా. సో ఖచ్చితంగా ఓకే, మొన్న ఈ అబ్బాయిని ఎక్కడో చూసాం, ఇందులో చూసాం కదా, ఇందులో కంప్లీట్గా డిఫరెంట్గా చేశాడు అని ఇండస్ట్రీకి రీచ్ అయితే చాలా. అండ్ ఆడియన్స్ ఆల్రెడీ అంటే దే ఆర్ షోయింగ్ దర్ లవ్. సోషల్ మీడియాలో మన టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ, లేకపోతే నా ప్రీవియస్ ఫిల్మ్స్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు కానీ, వాళ్ళందరూ కూడా యూఆర్ గుడ్ యాక్టర్, మీ వర్క్ బాగుంటుంది అని చిన్న చిన్న మెసేజ్లు పెట్టినప్పుడు, సర్లే ఒక్కళ్ళైనా మన పనిని మెచ్చుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీకి వచ్చాము. సో ఇంతమంది చెప్తూ ఉండడం అండ్ సడన్గా నాకు ఒక వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ దొరకడం, సో ఖచ్చితంగా ఇది ఓకే వీడు డిఫరెంట్గా ఏదో చేస్తున్నాడనే వర్డ్ వాళ్ళ నోట్లోంచే వస్తుంది. సో ఆ రకంగా ఉపయోగపడుతుంది నాకు ఈ సినిమా. సో ఎప్పుడు ఒకేలా కనిపించే మా సాయి ఇంకోలా దీంట్లో కనిపిస్తాడని, అతను ఇంకో లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగార్జున. చూస్తూనే ఉండండి, ఒక అరగంట తర్వాత వస్తాను. సో అది ఆయనకి ఇచ్చేసి, ఎందుకంటే సో ఆయన నాగార్జున గారితో పనిచేశారు కాబట్టి ఆ ఫీల్ కోసం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రశాంత్ గారు. సార్, అంటే మీరు సినిమా ఎందుకు ఒప్పుకున్నారు? ఇక్కడ ఇప్పుడు డైరెక్టర్ నా పేరు శాంత్ కుమార్, ప్రశాంత్ అంటే నా పేరులో మనం అలా కలిసామా అంటే అదైతే అయ్యి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం నాకు గుర్తుందండి, వాళ్ళ లాడ్జికి వెళ్ళినప్పుడు నేను ఆయన చాలా సీరియస్గా సిన్సియర్ నేనే కల్పించుకొని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈయన కొద్దిగా సైలెంట్ వ్యక్తి, ఎక్కువ మాట్లాడ్డా అందరితో. అంటే రిజర్వ్డ్ చాలా మంది అనుకుంటారు ఈయన కోపం ఎక్కువ లేకపోతే ఇగో ఎక్కువ, ఇట్లా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. కానీ ఆయన క్యారెక్టర్ అది పాపం రిజర్వ్డ్గా ఉంటాడు, అది ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్. అది అర్థం చేసుకొని నేనే వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆయనలో కొత్త వేరియేషన్ ఏంటంటే కథని ఎనాలిసిస్ చేసే కెపాసిటీ ఆయనకి బాగుంది.
అంటే యాక్టర్ కాకపోవచ్చు. ఇప్పుడు అంటారు ఒక కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలు అని ఒక సామెత ఉంది. అలాగే సో కథని అనాలిసిస్ చేసుకోగలిగే కెపాసిటీ అయితే ఆయనకు ఉంది, నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పగానే ఆయన దాన్ని మధ్య మధ్యలో క్వశ్చన్లు అడగడం, నన్ను ఇది ఎట్లా వచ్చిందండి, ఇదేంటండి అని ఆయన వాళ్ళ నాన్నగారు వింటూ వెళ్ళారు. కానీ ఈయన మాత్రం మధ్యలో నన్ను క్వశ్చన్స్, ఈయన ఇలా ఇంకో ఇప్పుడే పోస్ట్ మార్టం చేస్తున్నాడు, అసలు సినిమా ఇస్తాడా ఎవరా అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు అప్పుడు. అంటే ఆయన అడిగిన క్వశ్చన్లు కొన్ని టిపికల్గా అప్పుడు అర్థమైంది. సో ఈయనకే ఆ కెపాసిటీ ఉంది. అంటే ఆ తర్వాత ఏంటంటే పిక్చర్ ఈవినింగ్ చెప్తామన్నప్పుడు కూడా ఆయనకి, ఎందుకంటే కంప్లీట్లీ మనకంటే ఇదే ఫీల్డ్, ఆయన ఫీల్డ్ వేరు, అసలు ఆయన పెరిగిన వాతావరణం వేరు, సినిమాతో సంబంధం లేదు. అలాంటి వ్యక్తి ఆయన ఇప్పుడు నేను చేయగలనా లేదా అనేటువంటి ఒక ఫీల్ లేకుండా ధైర్యంగా ఫస్ట్ ఒప్పుకొని ఒక ప్యాషన్ తో ముందుకు వచ్చారు చూడు. అంటే ఆయన్ని క్వశ్చన్ అడిగారు, మీరే మొత్తం చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే ఇన్ని విషయాలు ఆయన నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, ఆ ఇల్లంతా చూపించారు తిప్పి ఆయన. సో నేను అదంతా ప్రతి మూమెంట్ నాకు ప్రతిదీ మెమరీయే. ఎందుకంటే ఒక జర్నీలో మనకు కొన్ని మెమరీస్ ఎప్పుడు లైఫ్లో మిగిలిపోతూ ఉంటాయి. అది వెళ్ళిపోయేటప్పుడు ఒక కాలేజ్లో అయితే మనందరం కలిసి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సెండ్ ఆఫ్, ఒక బాధ, ఒక ఫీలింగ్ కొన్ని జర్నీ మనతో క్యారీ అవుతుంది. సో అలాగే ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను అనేది ఏంటంటే కలిసి వర్క్ చేయాలి, అది వేరే విషయం. బట్ అయితే ఈ సినిమాకి సంబంధించి జర్నీ ఇక్కడితో ఇంకొంతకాలంతో మన రిలీజ్ తర్వాత కొద్దిగా గ్యాప్ వస్తుంది డెఫినెట్గా, అక్కడితో అయిపోతుంది. కాబట్టి నేను అడగాలనుకుంటున్నా ఆయన ఏంటంటే మీరు సినిమా మీరు నా వర్క్ ఎలా ఉందని నేనైతే, ఎందుకంటే అది రేపు మీరు నేను అంటే కూడా నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, నా వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా అనేది నేను అడుగుతున్నాను. ఇబ్బంది ఏం పడలేదు. నేనైతే నాకు తెలిసి ఎప్పుడు నా మిగిలిన వాళ్ళ విషయాలు నేను ఏమన్నా ఇదైనా కానీ నేనైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పడలేదు. ఇబ్బంది అనేది లేదు ఇక్కడ, అంతా ఎంజాయ్మెంట్. అంటే ఆనందం అన్న చోట ఇబ్బందికి తావలేదు. నేను అదే అన్న, కావాల్సిన దానికంటే, అందుకే నా టీజర్లో ఒక డైలాగ్ రాశాను, కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు వద్దంటే ఒక రీజన్ కూడా ఉంది. మనం అనుకున్నవన్నీ అక్కడ దొరికినాం. సో అలాగే మీరు నా పరంగా మీరు హ్యాపీ కదా, ఎందుకంటే నేను అద్భుతాన్ని సృష్టించానో లేదు కానీ మీకైతే ఒక నమ్మకం, మీ నమ్మకానికి నేను కనీసం న్యాయం చేయగలిగాను నేనైతే మీరు అనుకున్నారు కదా, అంతవరకు అయితే చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు చాలా ధన్యవాదాలు. అండ్ ఆదిత్య ఓం గారు మీ దగ్గరకు వస్తారు, లిప్ లాక్ లేదని ఫీల్ అయ్యారని తెలిసింది నాకు. ఇప్పుడే మీరు చాలా ఈ మ్యాటర్ మీరు సీక్రెట్ గా పెట్టారు, ఇప్పటి వరకు మీరు చెప్పలేదు ఈ మ్యాటర్. నేను టీజర్ చూసిన తర్వాత షాక్ అయ్యాను. అంటే కొంచెం జస్టిస్ చేయాలి సార్, ముగ్గురు హీరోస్ కి సమానంగా అన్ని ఇవ్వాలి కదా. సో ఇది కాదు సార్, అక్కడ ఎంత మూడు లిప్ లాక్లు చూడండి. అంటే పాటలో ఒకటి, బయట అంటే తాకి పాటలు, అది ఇన్జస్టిస్ అండి, అది అన్యాయం. సో దీపాలిని వర్క్ చేశారు, దీపాలితో మీరు వర్క్ చేశారు కదా సినిమాలో. సో తన గురించి మీరేమనుకున్నారు, తన గురించి మీ అభిప్రాయం? అంటే యాజ్ ఇప్పుడు నేను ఒక కొత్త యాక్టర్ గా, కొత్త డైరెక్టర్ గా నన్ను మీరు అనాలిసిస్ చేశారు, చెప్పారు. కొత్త ఆర్టిస్ట్ గా తన తెలుగు ఫీల్డ్ సినిమానే కొత్త, అప్పుడు మీరు ఎలా? చాలా డెడికేటెడ్ హీరోయిన్, మంచి డిసిప్లిన్డ్, అంటే ఏమి యాటిట్యూడ్ కానీ ఏమి అట్లాంటి ఏం లేదు. చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను నేను దీపాలితో. కానీ నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్, మీరు ఎందుకు నాకు సాయి కుమార్ గారికి ఒక సీన్ కూడా పెట్టలేదు, మీరు ఎందుకు ఇలా సార్? అక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది సార్. అంటే నేను అదే చెప్పట్లే, నా కలంతో స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫస్ట్ లో బాగా, ఇప్పుడు ఇంకో బాగా ఉంటుంది కదా, మంచిగా లెటర్స్ లో అవన్నీ స్క్రిప్ట్ డిపెండ్ చేసింది. రాను ఇంక తగ్గుతూ వస్తూ ఉంటుంది కాబట్టి, సో కాబట్టి అంటే ఇక్కడ డిపెండ్ చేయలేదు. మీ క్యారెక్టర్ వచ్చేటప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయి, మీకు ముద్దుతో పని లేదు, మీరు మళ్ళీ ముద్దుతో పని. కాబట్టి మీకు ఆ పవర్ అవుతుంది, సూర్యుడికి మళ్ళీ పక్కన లైట్ వేసినట్టు ఉంటుంది. సార్ మళ్ళీ ఎనర్జీ వచ్చింది సార్, ఎనర్జీ వచ్చింది సార్, సోలార్ పవర్. కమింగ్ టు ఐశ్వర్య, కమింగ్ టు ఐశ్వర్య మీన్స్ యు ఆర్ దేర్ ఓన్లీ. జనరల్ గా అంటే నాకు తెలిసి చాలా సార్లు అంటే ఏదైనా ఒక మంచి కమ్యూనికేషన్ నేను నీకు చెప్పాలి, ఏదో ఒక మంచి థాట్ వచ్చింది అన్న, ఫోన్ 3-4 సార్లు చేస్తే కానీ లిఫ్ట్ చేయమంటే నిజమేనా? అంటే అది కావాలని చేసేది కాదు. నేను ఏదైనా వర్క్ లో ఉంటే తప్ప కావాలని ఇగ్నోర్ చేయను కాల్స్.
నేను ఇందాక మీకు చెప్పాను, నాట్ ఓన్లీ సినిమా, నేను ఏ చిన్న వర్క్ అయినా సరే, లైక్ అది షో అవ్వచ్చు, ఏదైనా సరే, అది హోస్టింగ్ అవ్వచ్చు, నేను ఖచ్చితంగా వెళ్ళి వర్క్ చేస్తాను. మ్యాక్సిమం నేను వర్క్లోనే ఉండాలనుకుంటా, వర్క్లోనే ఉంటా కాబట్టి అలా ఇగ్నోర్ చేస్తాను, కానీ కావాలని ఇగ్నోర్ చేయను. ఇది మీ పర్సనల్ క్వశ్చన్ కదా, ఎవరు అస్సలు ఇది మీ పర్సనల్ క్వశ్చన్. ఏంటంటే అంటే నా మీద నువ్వు పక్కన చాలా కామెంట్స్ చేసావని నాకు కొన్ని వినిపించింది. అంటే మంచి కామెంట్స్, మంచి బాగా చేస్తాడు కదా అన్నట్టు. నిజమేనా? తిట్టుకున్నావు మీ మీద? యా, చాలా పెద్ద పెద్ద కామెంట్స్ చేసేదాన్ని నేను. అవన్నీ చెప్పకూడదు, కామెంట్స్ కదా. యా అదే అదే చెప్తున్న కామెంట్స్ కదా. సరే అయితే మొత్తానికి అయితే నువ్వు నా వల్ల ఇబ్బంది పడింది అయితే ఇప్పుడు ఏ రోజు లేదు కదా? చాలా ఇబ్బంది పెట్టారండి, చాలా చాలా ఇబ్బంది పెట్టారు. లేదు లేదు, ఇట్ వాస్ ఫుల్ ఫన్. అదే నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను, నాకు బాగా నచ్చిన డైరెక్టర్ అండ్ బాగా డైరెక్ట్ చేస్తారు, డైరెక్షన్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో యా, ఇబ్బంది పెట్టిన డే లేదు. అంటే శ్రీనివాస్ సాయి ఫైనల్గా మన వర్క్ అంతా కంప్లీట్, అంటే సినిమాని ఇప్పుడు ప్రజల ముందు వడ్డించడానికి రెడీగా వంట చేస్తే అక్కడ రెడీగా పెట్టాం. రేపు దీని రెస్పాన్స్ అంటే మీ సైడ్ నుంచి పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు? అంటే మనకు ప్రాజెక్ట్ మీద మనకు ముద్దు ఉంటుంది డెఫినెట్గా. సో ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు? నాకెందుకు అంటే లైక్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్, ఎమోషనల్ అండ్ ఒక ఫ్యాంటసైజ్డ్ థింగ్స్, చిన్న మ్యాజికల్ లవ్, వీటిలన్నిటికి ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్సే ఉందండి. సో సో ప్లేఫుల్గా సరదాగా అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు సినిమాని. లాస్ట్కి ఇంకొకరికి రిఫర్ కూడా చేస్తారు, ఈ సినిమా చూసావా అని చెప్పి. అలానే ఉంటుంది సినిమా. సో ఎటువంటి నెగిటివ్ థాట్ అయితే లేదు, అమ్మో ఏం జరుగుద్ది సినిమా, భయం కూడా లేదు నాకు ఎలా ఉందంటే ఓకే, హ్యాపీగా ఒక సినిమా చేసాం. చాలా అంటే లైక్ ఆర్ట్ మీద మీకు చాలా పట్టుంది చిన్నప్పటి నుంచి, చాలా విషయాల మీద మీకు డిగ్రీ ఉంది యాక్చువల్గా. సో అండ్ దెర్ ఈస్ బ్యూటిఫుల్ కాస్టింగ్. కాస్టింగ్ సరి చేసుకోలే, ఇలానే కూర్చున్నా. అండ్ సాయి కుమార్ గారు ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, హీస్ మెయిన్ ఫేస్ ఫర్ ద ఫిలిం. అండ్ ఆయన్ని అంటే ఆయన టాలెంట్ గురించి కాకుండా ఆయన గురించి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో కొంతమంది సినిమాని చూసి ఓకే బాగుంది అనుకుని ఇంకొక నలుగురికి సినిమా గురించి పాజిటివ్గా చెప్తారని నమ్మకం అయితే నాకు ఉంది. సో ఫైనల్గా ఇంకా నేనైతే ఒక విషయం అయితే అడగదలుచుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు ప్రశాంత్ గారు ఇప్పుడు నాకు మీరు ఇబ్బంది పడిన సందర్భాలు అంటే పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మేకింగ్ వరకు అయితే నా బాధ్యతగా నేనైతే చూసుకున్నాను. సో పోస్ట్ ప్రొడక్షన్ పరంగా ఇప్పుడు నాకు తెలిసి మీకు అండగా మీ తమ్ముడు అయితే డెఫినెట్గా వర్క్ చేశారు, నేను చూశాను. ఆయన గురించి ఏమన్నా 2 మాటలు మీరు చెప్పాలి, మీ నోటితో వినాలి. ఎందుకంటే మీ యొక్క ఆ బాండింగ్ అనేది ఎలా అనేది మాకు తెలియాలి ఫాస్ట్. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ప్రతిది కూడా షేర్ చేసుకునేవాళ్ళు. కొన్ని నేను చూసుకోవడము, కొన్ని అతను చూసుకోవడము. అతను ఏంటంటే బై ప్రొఫెషన్ ఈజ్ ఎ డాక్టర్. తర్వాత ఆయన ఒక పక్కన హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ, తర్వాత ఒక పక్కన సినిమా చూసుకుంటూ, ఓ పక్కన నా అమ్మడి తిరుగుతూ ప్రతి క్రాఫ్ట్ కూడా చూసుకునేవాడు పోస్ట్ ప్రొడక్షన్. అలా ముందుకు తీసుకురావడం జరిగింది. సూపర్. సో మీ నాన్నగారి గురించి ఒక మాట, మీ అబ్బాయి గురించి ఒక మాట, 2 కావాలి. ఎందుకంటే ఎల్లాలి బాబు ప్రజెంట్స్ అండ్ భవనీష్ ప్రొడక్షన్. భవనీష్ మీ అబ్బాయి నాకు తెలుసు, ఎందుకంటే ఆ అబ్బాయి పేరుతోనే బ్యానర్ స్టార్ట్. సో మీ నాన్నగారి గురించి ఒక మాట, మీ అబ్బాయి గురించి ఒక మాట. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అంతే, దానికి మించి వేరే వర్డ్స్ లేవు. మా అబ్బాయి గురించి చెప్పాలంటే మీ భక్తుడు, మీరు ఆయన దేవుడు. నా ప్రాణం అని కాదు కానీ అదే ప్రాణం అనుకోండి. సో అలా థ్యాంక్ యూ. అయితే మొత్తానికి ఇది ఒక నేను చెప్పాలి, ఈ డైరెక్టర్గా నేను ఎట్లా ట్రీట్ చేశానో తెలియదు కానీ మా డాక్టర్ గారుగా మా ప్రవీణ్ గారు మీకు చేసిన ట్రీట్మెంట్ ఎలా ఉంది మీకు?
చాలా పెయిన్ఫుల్ గా ఉందండి, సిలైన్స్ కూర్చారండి. సిలైన్ కూర్చుంటే పెయిన్ఫుల్ గా కాకుండా యా ఆయన హీ ట్రీటెడ్ వెరీ వెల్. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పాను, మాకు మంచి డాక్టర్ ప్రొడ్యూసర్గా వచ్చారు కాబట్టి చాలా బాగా ట్రీట్ చేశారు. నాట్ ఓన్లీ మీ తినికి టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంకా ఎవరికైతే బాగాలేదో ప్రతి ఒక్కరికి తనే ప్రిస్క్రిప్షన్ రాసేవాళ్ళు అనమాట. షూట్ హాస్పిటల్ అనే రోజు కూడా వచ్చిందనమాట. బట్ యా మేమంతా కలిపి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, ఓకే? చెప్పండి. డెఫినెట్. సో సర్జరీ విత్ శాంతి కుమార్ సర్జరీ అయ్యేటట్టుంది ఇప్పుడు, అడగండి. యా నెక్స్ట్ అసలు ఐశ్వర్యతో సినిమా చేస్తారు, అబ్బా అది ఇంత పళ్ళెమరా బాబు, నెక్స్ట్ అసలు వద్దు అని మీరు ఐశ్వర్య గురించి అనుకున్నారా, లేకపోతే కాస్టింగ్లో ఇంకెవరైనా గురించి అనుకున్నారా? వద్దు అని అనుకోలేదు, అది ఐశ్వర్య వద్దు అని అనుకోలేదు. అలాగే ఇంకా నేను పెట్టాలని కూడా అనుకోలేదు, ఎందుకంటే స్క్రిప్ట్ డిమాండ్స్. యా ఇప్పుడు తను లిప్ లాక్ చేసిందంటే స్క్రిప్ట్ డిమాండ్. యా సో నెక్స్ట్ డే హీరోయిన్ గా పెట్టాలంటే ఆ స్క్రిప్ట్ కి ఆ పాత్రకి తను మ్యాచ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా నేను ఐశ్వర్యని పెడతాను. తన దగ్గర నాకు ఆ చనువు ఉంది, డెఫినెట్ గా అడుగుతాను, అమ్మ చేస్తారు, ఓకే రైట్. అది తను మీరు క్వశ్చన్ అందరూ అడగచ్చు, నన్ను ఒకటి అడగండి మీ నుంచి, ఎందుకంటే నాతో నేను మీరందరూ నేను మీలో నన్ను చూసుకుంటున్నా, నాలో మిమ్మల్ని చూసుకుంటున్నా. చెప్పండి సార్. ఆదిత్య సార్ ఆయన ఏం మాట్లాడరు, ఆయన స్లీప్ మోడ్లో. మీతో వెళ్తే ఓకే, ఇప్పుడు ఇది ఫన్నీ క్వశ్చన్. యా సో మూవీలో లిప్ లాక్ అనేది ఉంది కదా, ఓకే? అలా మీ రియల్ లైఫ్లో ఏ హీరోయిన్తో లిప్ లాక్ అంటే మీరు సాయికి పెట్టారు కదా, దగ్గరికి వచ్చి నాకు చూపించారు కదా, ఏ హీరోయిన్ క్రష్ అంటే మీకు ఒక హీరోయిన్ క్రష్ ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ హీరోయిన్ పెట్టాలనుకుంటారు? అంటే ఇప్పుడు వాళ్ళందరూ లిప్ లాక్ పెట్టే స్టేజ్ దాటి నాకు తెలియదు, జస్ట్ అందుకే పెట్టే స్టేజ్ లేదు కాబట్టి ఇమాజిన్ మీరు ఏ హీరోయిన్ తో లిప్ లాక్ పెట్టించుకోవాలనుకుంటారు? అంటే ఒకటే హీరోయిన్ ఇంకా ఒక హీరోయిన్, యా ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ అవ్వచ్చు, మీ పాత క్రషర్స్ అవ్వచ్చు, ఓన్లీ హీరోయిన్స్ అంటే టాలీవుడ్ హీరోయిన్స్ అంటే హీరోస్ కి కూడా అదే ఏంటి హీరోస్ కి ఎందుకు పెడతాడు లిప్ లాక్? జెండర్ ఆపోజిట్ జెండర్. కానీ మీరు ఎందుకు ఓన్లీ హీరోయిన్స్ చెప్పారు? ఓన్లీ హీరోయిన్స్ అంటే హీరోస్ కి కూడా పెడతారు. హీరోస్ కి పెట్టదు, హీరోయిన్స్ చెప్పండి. అంటే పాతకాలం. నా క్వశ్చన్ హీరోయిన్, ఏ హీరోయిన్ అంటే మీకు క్రష్, ఏ హీరోయిన్ తో లిప్ లాక్ పెడతారు? అంటే ఏ హీరోయిన్ తో లిప్ లాక్? ఏ హీరోయిన్ తో లిప్ లాక్? యాక్చువల్ గా ఇది కరెక్ట్ క్వశ్చన్. ఆ లిప్ లాక్ అనే పదానికి మాత్రం మా వైఫే జస్టిస్ అండి. తనే నా హీరోయిన్. నేను అసలు అది అంతా కాదు, నేను అసలు మీ పర్సనల్ లైఫ్ అడగట్లేదు, మీ ఇండస్ట్రీ పరంగా చెప్పు. ఓన్లీ టాలీవుడ్ హీరోయిన్స్. సరే లిప్ లాక్ గురించి అడిగా అంటే నన్నైతే ఇలా క్వశ్చన్ అడగచ్చు, మీరు చెప్పండి. హలో మీకంటే నేను రాశాను, నాకు ఎవరు రాయాలి? అందుకే ఎలా అనుకుంటే ఎవరితో అనుకుంటారు అంటే నేను ఒకవేళ అనుకుంటే అనుకుంటే జస్ట్ అనుకోవడమే. ఇదే నిజంగా ఇప్పుడు మీరు అనగానే వచ్చి పెట్టారు, మీరు వెళ్ళి పెట్టే ఛాన్స్ లేదు. జస్ట్ ఇమాజిన్. సీన్ లేదంటుంది ఛాన్స్. వాళ్ళ ఆవిడ ఉంది కదా, పెట్టలేడు ఆయన. కాదు అది పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఆవిడ ఉన్నారు అని చెప్పేశారు కదా, ఆమె హీరోయిన్ అని. సో ఎలాగో పెట్టలేదు, ఇమాజిన్ జస్ట్. ఎవరు? అంజలా జవేరి. ఓకే, అంజలా జవేరి. వై? ఎందుకంటే నాకు ఫస్ట్ నా ఫేవరెట్ హీరోయిన్. ఆయన క్రష్ అంట. ఎస్ క్రష్. నువ్వు నాకు అప్పట్లో ఆయన మెచ్చుకుందాం రా మూవీ అప్పుడు ఆవిడ నాకు బాగా నచ్చారు ఆ సినిమాలో. ఆమెకు నేను ఫేవరెట్ కొంతకాలం. ఆమె తర్వాత ఆమె కనపడలే, నేను అట్లా మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయింది నాకు. అప్పట్లో అట్లా ఉండేది చిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు పెడదానన్నా పెట్టి ఆ ఏజ్ కాదు, వాళ్ళ ఏజ్ కాదు, వెళ్ళిపోయింది అట్లా. ఏం నచ్చింది మీకు సార్ అంజలా జవేరి? పెట్టడానికి ఏం నచ్చాలి సార్? అది కర్లీ హెయిర్, ఆ కర్లీ హెయిర్ యా అంటే ఆ హెయిర్ అండ్ బబ్లీ ఒకటి ఒక పేరెంట్ గోడకి ఇట్లా వెనక్కి అనుకుని ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఎట్లా అంటే ఎట్లా చాలా డీప్ వెళ్ళిందండి, చాలా డీప్. అలా గుర్తుండిపోయింది సార్. సో అలాగా నైస్ అంతే. అలా సో క్లోజ్ చేసేద్దాం మన ఇంటర్వ్యూని డెఫినెట్ గా. అడగండి లిప్ లాక్. కాదు లిప్ లాక్ గురించి ఎందుకు అడగాలి?
ఒక సీరియస్ క్వశ్చన్. అడగండి. సార్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ 5 years ఫ్రమ్ నౌ? ఒక 5 years తర్వాత శాంతి కుమార్ గారు అంటే ఏంటి ఒక 5 years తర్వాత? డెఫినెట్గా ఇప్పుడు గత 5 yearsలో నా డెవలప్మెంట్ పోల్చుకొని ఇదే గ్రాఫ్ కనుక నాకు వస్తే ఇంకో 5 years తర్వాత నేను కూడా అంటే అగ్ర దర్శకులు ఏమో కానీ ఒక మంచి దర్శకుల లిస్టులో అయితే నా పేరు ఉండాలనేది నా కోరిక సార్. ఆ తర్వాత ఒకవేళ ఇబ్బంది పడ్డా కూడా ప్రజల గుండెలో ఎప్పటికీ నిలిచిపోయేలాగా ఒక మంచి ఆర్టిస్ట్గా అయితే కొనసాగాలనేది నాకు ఒక కోరిక. సో ఒక మంచి రైటర్గా నేను డెవలప్ అవ్వాలి, అన్ని టాలెంట్స్ చూపించాలంటే డైరెక్టర్ అవే కరెక్ట్ అనేది నా దగ్గర అనిపించింది. సో కాలం కలిసి వస్తే అన్నీ ఉంటే ముందుకి. తప్పకుండా అది జరుగుతుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రొడ్యూసర్. అందరు అడగాలి ఒక క్వశ్చన్. ఎప్పుడు ఇంటర్వ్యూ ముగిస్తావు? తొందరగా వెళ్ళిపోదాం. నన్ను ఎప్పుడు పంపిస్తావు? అన్నది కాదు, సీరియస్ గా ఒక క్వశ్చన్ అడగండి మీరు. అది మూవీ గురించి అయినా పర్సనల్ గా అయినా. ప్రొడ్యూసర్గా నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? లేదండి, నేను డెఫినెట్గా అంటే నేను అడిగానంటే ఆయన నన్ను అడగడం తప్పులేదు. నేను డెఫినెట్గా ప్రొడ్యూసర్గా నేను ఏమనుకుంటా అంటే మంచి భవిష్యత్తు మీరు మీ నాన్నగారు మీ మీద పెట్టుకున్న హోప్స్, మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ లేదు అవన్నీ కూడా మీకు ఒక ఉన్న అంటే నాకు తెలిసి మీ బ్యానర్ ఇంకా బాగా ప్రజలు నిలిచిపోవాలి, ఒక పెద్ద ఎస్టాబ్లిష్డ్ బ్యానర్గా అయ్యి. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్గా నన్ను ఎలా ఎంకరేజ్ చేశారు ఫస్ట్ టైం, అలా ఇంకో కొత్త వాళ్ళకి కూడా మీరు ముందు ఎంకరేజ్ చేసి మీ వల్ల ఒక 100 మంది ఒక చక్కగా అంటే ఒక నిర్మాత వల్ల ఆ సినిమాకి పనిచేసే 100 మంది 200 మంది అందరూ బతుకుతారు. ఇలా 10 మందికి మీరు ఇంకా అద్భుతమైన సినిమాలు తీస్తూ ముందుకు వెళ్ళి ఒక ఫ్యూచర్లో ఒక మంచి ప్రొడ్యూసర్ డెవలప్ అయ్యే లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉన్నాయి. డెఫినెట్గా ఇంకొద్దిగా మాట్లాడటంలో మీరు కొద్దిగా డెవలప్ అయ్యి కొద్దిగా ఇంకా బాగా యాక్టివ్ పార్ట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇంకా అది కూడా వచ్చేస్తుందిలేండి. అలవాటు చేస్తారు అలవాటు అయిపోతుంది డెఫినెట్గా. బట్ మిగిలిన విషయాల్లో అంతా ఓకే సార్, సూపర్. సో ఎనీవే మనందరం కూడా హ్యాపీగా ఈ ఒక ప్రాజెక్ట్ ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్గా మనం కంప్లీట్ చేసాం. సో దీన్ని ప్రేక్షకులందరూ కూడా చక్కగా చూసి ఆదరిస్తారని ఆనందిస్తారని ఇది మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా July 7th రిలీజ్ అయ్యే మా సినిమాని థియేటర్లకు వెళ్ళండి. మేము కోరుకునేది ఒకటే, థియేటర్లో చూసే ఫీల్ ఇంట్లో టీవీలో చూస్తే వస్తుందేమో అందరు కలిసి కూర్చొని, బట్ ఆ కాన్సన్ట్రేషన్ ఆ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా థియేటర్లకు. ఈ రోజుల్లో ఒకప్పుడు మేము మా చిన్నప్పుడు ముందు రోజు సెకండ్ షో రిలీజ్ అయితే 1 week ముందు టికెట్లు, ముందు రోజు సెకండ్ షో నైట్ అయిపోగానే లైన్ లో నుంచి ఎగబడి చెప్పులు ఆ రోజులు మళ్ళీ చెప్పులు షర్ట్లు చిరిగిపోయి ఇవన్నీ అట్లీస్ట్ అవన్నీ లేకపోయినా సరే కొంచెం బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కుని ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి ఆ పాత ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ రావాలి. అలాంటి థియేటర్స్ కలకల్లాడాలి, కళామ తల్లి ఇంకా పచ్చగా చల్లగా ఉండాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు. దాని తర్వాత 2 సార్లు చూడాలి అనుకున్నప్పుడు అప్పుడు ఓటీటీ చూడాలి, అప్పుడు ఒక ఓటీటీ. సో డెఫినెట్ గా అందరూ చూడండి థియేటర్స్ కి. July 7 మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నేను మీ శాంతి కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అది ఏం చెప్పాలి.